హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు షెన్లాస్. ఇది పార్ట్ 13 అండి. ఇక శృతి శివ ఇద్దరు కూడా కాలేజ్లో అయితే ఉంటూ ఉంటారు. లాస్ట్ ఎగ్జామ్స్ లా కాకపోయినా మన సెమిస్టర్స్ అలా జరుగుతూ ఉంటాయి కదా. ఇక ఎగ్జామ్స్లో ఇక సౌమ్య రమ్య ఇద్దరు కూడా రాస్తూ ఉంటారు. ఇక సౌమ్య కంటే రమ్య ఇలాగైనా ఈసారి మంచిగా ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది. కానీ అసలు ఏం చదవదు కాబట్టి అసలు అక్కడ చదివిన క్వశ్చన్ ఒక్కడు కూడా రాకపోవడం వల్ల అనేసి డిసప్పాయింట్ అయిపోతుంది. కానీ మన వసు కూతురు అయితే మంచిగా అయితే అన్ని క్వశ్చన్స్ అన్ని చదివినవే రావడంతో మంచిగా అన్ని ప్రాబ్లమ్స్ మంచిగా చేసేస్తూ ఉంటుంది. ఇక్కడ శృతి కూడా బాగా రాస్తుంది ఎగ్జామ్స్. ఇక శివ పైకి చదువు అనేది కంటే మంచిగా చాలా టాలెంటెడ్ పర్సన్ కాబట్టి తను కూడా మంచిగా రాస్తూ ఉంటాడు. ఇలా ఈ సెమిస్టర్స్ అయిపోయిన తర్వాత ఇక శృతి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరు ఏదో పెళ్ళికి వెళ్ళాలి అని చెప్పేసి ఇక ఆ రోజు శివతో అయితే చెప్తుందనమాట. ఇక రేపటి నుంచి హాలిడేస్ కదా, నేను మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్తున్నాను, అక్కడ ఇలా కొన్ని ఫెస్టివల్స్ ఉన్నాయంట, మ్యారేజ్ ఉంది, వెళ్ళాలి అని అంటే అవునా అని చెప్పేసి అవునని చెప్పేసి ఇక మామూలుగా ఫోన్ కాల్స్ ఉంటాయి కదా, ఇక అవి మాట్లాడుకుంటూ అయితే ఉంటారు. ఇక నెక్స్ట్ డే నుంచి హాలిడేస్ కాబట్టి ఇక శివకి చాలా బోరింగ్గా ఉంటుంది. ఇక శైలేంద్ర అని అసలు మనం ఈ ఊరు ఎందుకు వచ్చాము, మనకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా, బోర్ కొట్టేస్తుంది ఏంటో చెప్పు అనేసి అడుగుతూ ఉంటే ఇక అప్పుడే ఇక రాజీవ్ కూడా జైలు నుంచి బయటికి రావడంతో నీకు చాలా దగ్గర అన్నమాట, బాబాయ్ లాంటోడు అని చెప్పి ఇక రాజీవ్ని పరిచయం చేస్తే ఏంటి ఇలా ఉన్నాడని చెప్పేసి ఇక అనుకుంటూ అయితే ఉంటాడనమాట శివ. ఇక ఇలానే ఉంటే ఇక మన శృతి వాళ్ళంతా కూడా విలేజ్కి అయితే వెళ్ళిపోతారు. ఇక శివ వాళ్ళు బ్యాచ్ ఉంటారు కదా, ఏంటో కాలేజ్ లేదు, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేద్దాం అని చెప్పేసి మూవీకి వెళ్దామా ఇలా ఇది అని ఉంటుంటే లేదు శృతి వాళ్ళు ఏదో ఊరు చెప్పిందే అక్కడికి వెళదాం అంటే మనకు తెలియదు కదరా అంటే తెలియపోయినా కానీ వెళ్ళొచ్చులే అని చెప్పేసి వెంటనే అక్కడ ప్రత్యక్షం అయిపోతారనమాట. ఇక శృతి అయితే షాక్ అయిపోతుంది, ఏంటి శివ ఇలా వచ్చారు, ఇక్కడికి ఎలా వచ్చారు అనేసి అంటూ ఉంటే ఇక అప్పటికే 2 days నుంచి శృతిని చూడకుండా ఉండలేకపోవడం వల్ల శివ చాలా డల్ అయిపోయినట్లు అయిపోతుంది, తన ప్రాణం మనసు. ఇక ఒక్కసారిగా హాఫ్ సారీ కట్టుకొని మంచిగా బ్రైడల్ లాగా అక్కడ పెళ్లి పనుల్లో అలా ఇలా ఉంటున్న శృతిని చూసి ప్రాణం ఎగిరొచ్చినట్లయితే అనిపిస్తుంది. ఇక శృతి కూడా షాక్ అయిపోతుంది అక్కడ శివని చూసి. ఇక అక్కడ ఉన్న వాళ్ళ రిలేటివ్స్ వీళ్ళంతా కూడా ఎవరు వీళ్ళంతా అన్నట్లుగా అయితే చూస్తే ఇక ఒక్కసారిగా మా ఫ్రెండ్సే మన ఫంక్షన్కి నేనే రమ్మని చెప్పాను అమ్మమ్మ అంటే అవునా అని చెప్పేసి ఇక వీళ్ళ బ్యాచ్ గర్ల్స్ అండ్ బాయ్స్ ఉంటారు కదా, వీళ్ళందరినీ ఇక లోపలికి తీసుకెళ్తుంది. ఇక శివ ఒక్కసారిగా శృతిని అయితే పక్కకు లాగి ఇక ఒక్కసారిగా అట్లానే కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తారు. ఇక ఏమైంది, ఎందుకు ఇలా అంటే 2 days అయింది నిన్ను చూడకుండా ఉండడం నా వల్ల కాలేదు, అందుకనే వచ్చేసానని చెప్పేసి అంటాడు. నాకు కూడా అలానే అనిపించింది, కానీ ఫంక్షన్ కదా ఇంకా నేనే వచ్చేద్దాం అనుకుంటున్నా 2 daysలో అని చెప్పేసి చెప్తూ ఉంటుందన్నమాట. ఇక ఆ 2 days కూడా ఇక్కడే ఉంటారు కాబట్టి మీరంతా మనం ఇక్కడ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు, మా ఊరు బాగుంటుంది, ఇదంతా చూపిస్తానని చెప్పేసి ఇక శృతి అంటుంది. ఇక శివ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఆ పట్టు బట్టలు అలాంటివన్నీ కట్టుకొని ఆ విలేజ్లో మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. 2 days అసలు ఎలా కరడిచ్చిపోయాయో తెలియదు, అంతగా హ్యాపీగా శివ శృతి వీళ్ళిద్దరూ మధ్య ఫ్రెండ్స్ మధ్య చాలా అయితే ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా అయితే ఉంటారు. నెక్స్ట్ పార్ట్ అయితే మళ్ళీ నేను కంటిన్యూ చేస్తాను.